Hello everyone, welcome back to my channel Pavani Muchetlu. ఈ వీడియోలో రాఖీ సెలబ్రేషన్ పార్ట్ 1 లాంగ్ వీడియో. ఈసారి ఇంటికి బైక్ పైన వెళ్ళాం ఎందుకంటే జస్ట్ 2 days ఉందాం అనుకున్నాం. ఫ్రైడే వెళ్ళి మళ్ళీ సండే రిటర్న్ అవుదాం అనుకున్నాం. బట్ మండే ఎర్లీ మార్నింగ్ వచ్చాం. ఫ్రైడే రోజు మా ఆఫీస్ వాళ్ళకి రాఖీ కట్టి ఇంటికి వచ్చి బ్యాగ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 1:30 అలా అయింది. మేము ఎప్పుడైనా బైక్ పైన వెళ్ళాలి అంటే జేబీఎస్ నుండే వెళ్తాం. బట్ ఈసారి బాల్నగర్ నుండి వెళ్ళాం. నిజంగా 30 minutesలో బోయిన్పల్లి వచ్చేసాం. అదే జేబీఎస్ నుండి వెళ్తే మాత్రం 45 to 1 hour పట్టేది ట్రాఫిక్ వల్ల. లాస్ట్ టైం బైక్ పైన వెళ్ళినప్పుడు ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేశారు. చాలా కష్టంగా ఉండే వెళ్ళడం. బట్ ఇప్పుడు ఓకే, కొంచెం ఈజీగా వెళ్ళిపోయాం. ఇంకా ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతే డైరెక్ట్గా బోయిన్పల్లిలో ఎక్కితే మేడ్చల్ వరకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇంకా అలా ఫస్ట్ టోల్ ప్లాజా క్రాస్ చేసాం. ఇంకా నా హస్బెండ్ ఒకటే సోది హెల్మెట్ పెట్టుకో అని సైడ్కి ఆగి పెట్టుకొని స్టార్ట్ అయ్యాం. బైక్ పైన వెళ్ళడం కష్టమే, బట్ ఎప్పుడైనా ఇలా వెళ్తే మాత్రం బాగుంటుంది, లాంగ్ డ్రైవ్ లాగా. ఇంకా నాకు ఆకలి స్టార్ట్ అయింది. దాబాలు కనిపిస్తే అటు ఇటు తిరిగి లాస్ట్కి ఒక సెలెక్ట్ చేసా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఆర్డర్ చేసాం. శ్రావణ మాసం కాబట్టి నో నాన్ వెజ్. నాతో పాటు నా హస్బెండ్కి కూడా తప్పదు. సో ఒక దాల్ తడకా, బటర్ నాన్ అండ్ తందూర్ రోటీ చెప్పుకున్నాం. బట్ క్వాంటిటీ అండ్ ప్రైస్ టేస్ట్ మాత్రం ఫుల్ సాటిస్ఫై చేశాయి. సరదాగా గెస్ట్ చేయండి ఎంత బిల్ అయిందో. ఇంకా అలా కాసేపు కబుర్లు చెప్పుకొని తిని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పెద్ద స్టంట్ అయింది. త్వరగా వెళ్దామని స్పీడ్గా డ్రైవ్ చేశాడు, అరౌండ్ 90 స్పీడ్. మేము తిని స్టార్ట్ అయిన 1 hourకి టక్ టక్ అంటూ సౌండ్ వచ్చింది. బైక్ పక్కకి ఆపి చెక్ చేసాం. అర్థమైంది ఏదో చైన్ ప్రాబ్లం అని. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి దగ్గరలో ఏ ఊరు ఉంది, మెకానిక్ షాప్స్ ఉన్నాయా లేవా అని చూసాం. ఒక 10 minutes డిస్టెన్స్లో నార్సింగి విలేజ్ ఉండే. ఇంకా మెల్లగా వెళ్ళి ఊళ్ళో మెకానిక్ షాప్ కనుక్కొని వెళ్ళి చెక్ చేపిస్తే చైన్కి చిన్న నట్స్ ఉంటాయి కదా, అది ఊడిపోయింది. అతను అన్నాడు మీరు చాలా లక్కీ, ఇంకా చైన్ పోయి కింద పడేవాళ్ళు అని. మా అమ్మ అనుకొని బైక్ రిపేర్ అయ్యే బైక్ సైడ్కి ఒక ఇల్లు ఉంటే అక్కడ కూర్చున్నాం. నా హస్బెండ్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చా, ఇంకోసారి బైక్ పైన వెళ్దామంటే మంచిగా ఉండదని. అలా 4 hours రీచ్ అవ్వాల్సింది 6 hours అయింది. బట్ మాకు వచ్చిన టైర్డ్నెస్ అంతా ఈ వ్యూ చూడగానే పోయింది. ముందు వర్షం పడుతుంది, రెయిన్ కోట్ వేసుకో అని నా హస్బెండ్ బైక్ ఆపాడు. అసలు వ్యూ మాత్రం ఎక్దమ్ ఉండే. ఒక సైడ్ పొలాలు, కొండలు, సన్సెట్, ఇంకో సైడ్ క్లౌడ్స్, రెయిన్బో మస్తు ఉండే చూడ్డానికి. మనకు ఇలాంటి వ్యూ కనిపిస్తే వదలం కదా. ఈ మెమరీస్ని మా ఫోన్లో ఫోటో రూపంలో బంధించేసాం. అలా మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాం. మా డాడీ మా కోసం వేడి వేడి బజ్జీలు చేశాడు. ఇంకా అందరం కలిసి తిన్నాం. నేను ఎవ్రీ టైం ఇంటికి వెళ్ళినప్పుడు గోరింటా కంపల్సరీ పెట్టుకుంటా. మా అమ్మ నేను ఇద్దరం పెట్టుకున్నాం. అసలు రాఖీ సెలబ్రేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.